మీకు ఆఖరి రోజు. నువ్వు సావబోతున్నావని ఇంత క్లియర్గా ఎదురుగా కూర్చొని చెప్తుంటే నీకు నవ్వెలా వస్తుంది? ఏంటే చివరిసారిగా నవ్వాలనిపించిందా? పిచ్చి పట్టిన దానిలా నవ్వుతున్నావు? కాదు మేనక, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి నవ్వొస్తోంది. ఒసే, నన్నిక్కడ బంధించినంత మాత్రాన అక్కడ పెళ్లి జరుగుతుందనుకోవడం నీ భ్రమ. ఆ పెళ్లి ఆపడానికి ఆ ఇంటి వ్యక్తితోనే నేను డీల్ చేశాను. కానీ అతనెవరో నీకు తెలీదు. నువ్వు గెస్ కూడా చేయలేవు. నేను ప్రాణాలతో ఉండగా నువ్వు పెళ్లి ఆపలేవే. చెప్పు, ఎవడు వాడు? ఎవడో చెప్పు. చెప్పవే, చెప్పవే, చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పు, చెప్పవే. చెప్పను. నువ్వు ఏం చేస్తావో చేసుకో. పర్సనల్ అంటే ఎవరికి చెప్పకూడని విషయం అని మీకు తెలియదు. ఎందుకంటే నేను మీ మనిషిని. ఈ పెళ్లిని ఎవరు ఆపుతారో నేను చూస్తాను. కళింగ, ఒకసారి బయటికి రండి. మీరు పెళ్లి దగ్గరికి వెళ్ళండి. నాకెందుకో రమణ ఈ పెళ్లాపే ప్రయత్నం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మీరు ఏమీ ఆలోచించకుండా రమణని అక్కడి నుంచి తీసుకొచ్చేయండి. అవసరమైతే చంపేయండి. రమణ చందు ఒక్క మనిషిని ఆలోచించాల్సిన అవసరం లేదు. కళింగ, పెళ్లి మాత్రం జరిగి తీరాలి. దస్తగిరి, నువ్విక్కడే ఉండు. మిగతా అందరూ వెళ్ళండి. ఏ చిన్న తేడా జరిగినా ఆలోచించాల్సిన పని లేదు. ఎవరి మీద అనుమానం వచ్చినా వాళ్ళని చంపేయండి. నేను చూసుకుంటాను. వెళ్ళండి. సరే బుజ్జమ్మ. కార్తీక్ చందులు ఒకటవుతున్నారు గాని అక్కడ దీక్ష అజయ్ల పెళ్లి జరుగుతుందని తలుచుకుంటుంటే మనసంతా భారంగా ఉంది.
ఏంట్రా ఇది? అందర్నీ తీసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రాలేదిది? ఏం ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? ఇప్పటి వరకు తిన్న తల్లు చాలవా? నోరు ముయిరో తిక్క విధవా. ఏమండి, అవకాశం ఉన్నది ఆ ఒక్కదానికి. మిగతా పాటలు ఎలాగూ కట్టేసే ఉన్నాయి. రేయ్, నా మాట వినరా? మనం చందుని చంపడానికి ఎవరినో పెట్టామని చెప్పగానే ఆ మేనక అందర్నీ తీసుకొని బయటికి వెళ్ళింది. ఎలాగూ మనల్ని కట్టేశామని అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఏమండి, మేనక అంత పిచ్చి పని చేయదండి. ఎవడో ఒకరిని కాపలా పెట్టే ఉంటది. ఏమనుకుంటున్నారు? నీతో షేర్ చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. ఎక్కడికండి? నువ్వు నోర్ము. ఏమండి, తిమ్మిరి అడిగిందా? దేకింది? రే, నోరు ముయ్, కట్లిపు. అవకాశం ఉంటే మేము ఇప్పుకోండి. పెద్ద చెప్పొచ్చారు. నోరుకుటి ఖాళీగా ఉందని నేర్చావు కదా, దాంతోనే విప్పు. తప్పించుకోలేమనుకున్నావా? అయినా నేను ఇక్కడున్నంత మాత్రానా అక్కడ వాళ్ళ పెళ్లి ఆగకుండా ఉంటుందనుకున్నావా? ఆ పెళ్లి ఆపడానికి నా మనుషుల్ని ఆల్రెడీ పంపించాను. అక్కడ చందు చేస్తుంది, ఇక్కడ నా చేతుల్లో నువ్వు చేస్తావు. కొట్టదు, మా భుజమును కొట్టదు, భుజమును కొట్టదు. ఇక్కడ కొట్టడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ పెళ్లి ఆపడం ఇంపార్టెంట్. వదలరా, చంపేస్తాను. ఆగండి, ముందు రాముడికి ఫోన్ చేయండి, చెప్తాను. ఫోన్ చేయండి. హలో. రే రమణ, ఏమైంది? పెళ్లి ఆగిపోయిందా? మీరేం కంగారు పడకండి మేడం, ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. రే, ఏంట్రా ఇంకా ఆగిపోతుంది అంటున్నావు? ఇంకా చందుని చంపలేదా? కంగారు పడకండి, చంద్రముఖి తప్పించుకునే ఛాయిసే లేదు. ఇంకో 5 నిమిషాల్లో చంద్రముఖిని ఫినిష్ చేసి మీకు ఫోన్ చేస్తాను. అయితే మేము వెంటనే అక్కడికి బయలుదేరొస్తాం. నా కార్తిక్ ని పెళ్లి చేసుకునే ధైర్యం చేసిన చందు శవం నేను చూడాలి. తప్పకుండా చూస్తావు జరజా, కానీ మీరు ఇక్కడికి రావడం మంచిది కాదు. నేనే మీకు చందు శవాన్ని తీసుకొచ్చి అప్పగిస్తాను. మీరిక్కడ కనబడితే వీళ్ళందరూ అలర్ట్ అవుతారు, మీ మీద అటాక్ చేసినా చేస్తారు. అందుకే నేనే ఒక అడ్రస్ చెప్తాను, మీరు అక్కడికి రండి. అక్కడే మీకు చందు శవాన్ని అప్పగిస్తాను. రమణ, మిస్ అవ్వకూడదు.
ఛాన్సే లేదు. చందు శవంతో మీ దగ్గర ఉంటాను. నిన్ను నమ్ముతున్నాను. ఇంతకీ మేమెక్కడికి రావాలి? అలాగే రమణ, మేం వెంటనే బయలుదేరుతున్నాం. ఓకే మేడం. రే నారాయణ, ఇంకొద్దిసేపట్లో రమణ చందు శవాన్ని తీసుకుని బయలుదేరుతున్నాడు. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. మరి మన మేడం అండి? అమ్మని కూడా తీసుకువెళ్దాం. ఓ చందు శవాన్ని చూస్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. పద వెళ్దాం. తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్థో శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రే మల్లెడ్డి శివారెడ్డి, మీరు ఇక్కడే ఉండండి. శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రా కళింగ, ఇక్కడే ఆగిపోయావే? పెళ్లి జరుగుతుందో లేదో చూసి రమ్మని మీ మేడం పంపించిందా? ఏ తనే రావచ్చుగా. ఓహో, ఓడిపోయానన్న అవమానం భరించలేదేమో, అందుకే నిన్ను పంపించింది. అవునా? ఎలాగైతేనే నువ్వే వచ్చావు. వచ్చి అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళు. రా. ఆశీర్వదించండి. ఇప్పుడైనా ఆ మేనకని కళ్ళు తెరవమను కళింగ.
కార్తీక్ ఏంటో చందు ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోమను. తను మోపిన నిందలన్నీ నీలాప నిందలని తనకి అర్థమయ్యేలాగా చెప్పు. కనీసం ఇప్పుడైనా మనిషిలాగా బతకమని చెప్పు. ప్రేమ విలువ తెలుసుకోమను. ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడను. బయలుదేరు. ఇదే బుజ్జమ్మ కోరుకున్నది. వీళ్లనిలా చూడటానికే బుజ్జమ్మ తన జీవితాన్నే త్యాగం చేసింది. జీవితంలో ఓడిపోయినా తను అనుకున్నది సాధించింది. బుజ్జమ్మే గెలిచింది మాలినీదేవి గారు. కానీ అది మీకు ఎప్పటికీ అర్థం కాదు. పంతులు గారు, అమ్మా మీరు కానివ్వండి. అలాగేనమ్మా. అమ్మా, అబ్బాయి తల మీద తలంబరాలు పోయి తల్లి. అత్త, మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి రా. లేవండి. బాబాయ్, రే 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 నాకెందుకురా? కానిస్టేబుల్స్, మనం వచ్చిన పని అయిపోయింది. పదండి వెళ్దాం. పోలీస్ ఏంది? పెళ్లి దంపతులను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతుండవు? అది పద్ధతి కాదని తెలీదా? ఏందా చూపు? కొత్తగా పెళ్ళాడినారు, పలకరించి పోవాలని తెలీదా? ఇదేనా నీ సంస్కారం? అవమానం అత్త, అవమానం. నా ముందిలా తలదించుకోవాల్సి వస్తుందని అవమానంతో తప్పించుకొని వెళ్ళాలనుకుంటుంది. ఏంటి ఎస్ఐ గారు, ఫీల్ అవుతున్నారా? మీకు విషయం చెప్పనా? మిమ్మల్ని పెళ్లికి సెక్యూరిటీగా కాపలా కాయమని చెప్పింది ఎవరో ఈ పెళ్లి చెడగొడతారని భయంతో కాదు, నీలాంటి వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం మా అత్తయ్యకి బాబాయ్కి లేక కాదు. నీలాంటి వాళ్ళు మా ఇంటికి కాపలా కాసే కుక్కలతో సమానమని చెప్పటానికి. నువ్వు నన్ను నడి రోడ్డు మీద అవమానించి తలుచుకుంటుంటే నేను అదే పని చేయగలను. కానీ నువ్వు ఆడదాని అయిపోయావు. అందుకే యూనిఫామ్ వల్ల వచ్చిన నీ పొగర్ని దించడానికే ఇలా చేశాను. నన్ను దీక్షని వేరు చేయమని ఆ కార్తీక్ గారు నీతో చెప్పాడు కదా. వెళ్ళు, వెళ్ళి నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయాను అని వాడి కాళ్ళ మీద పడు. నేను ఆ భద్రావతి పవర్ ముందు, ఆ అజయ్ గాడి పగ ముందు ఓడిపోయానని కడుపు చించుకోనేడు. వాడు నీతో కలిసి ఏడుస్తాడు, కంపెనీ కూడా ఇస్తాడు. చెప్పాడికి దీక్షని కంటికి రెప్పలా చూసుకుంటానని. వాడికి చెల్లెలున్న విషయం మర్చిపోమని చెప్పు. అలాగే నువ్వు కూడా మర్చిపో. గుర్తు పెట్టుకుంటే నీకే మంచిది కాదు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. మా వెనక మా అత్త మడతసెగ భద్రావతి ఉంది. రే అజయ్, ఈ పిల్లకి ఇప్పుడు మన గురించి పూర్తిగా తెలిసిపోయినది. ఇక మీదట మన జోలికి రాదు. వయసులో ఉండదు కదా, ఉడుకు రక్తం, అందుకే అట్ట చేసినది. ఏంది, ఇంకెప్పుడు ఈ మాదిరి చేయమాకమ్మి. నీకే మంచిది కాదు. మేమసలే మంచోళం కాదు, అర్థమైనదిగా? పో.
పో. రామణికంట పదండి. పండి. ఏమండే ఆ రావణగాడు వస్తాడంటారా? ఆడు చెప్పిన డ్రెస్ ఇదే కదా? ఇదేరా, వాడొస్తాడన్న నమ్మకం నాకుంది. ఆ రావణగాడు ఇంకా రాలేదేంటండి? ఏమండే కొంపదీసి ఆడు గాని హ్యాండ్ ఇవ్వలేదు కదా? అప్పసిగ్గునాలు మాట్లాడుకో, అసలే టెన్షన్తో చేస్తున్నాను. ఏమండి ఆడికి ఎందుకండి చేయటం? అక్కడ మనోళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవడ కూడా చేయొచ్చుగా. రమణ, నాకు తెలుసు రమణ, నువ్వు పని పూర్తి చేస్తావని. థ్యాంక్స్ రమణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ రమణ ఆ చందు శవం ఎక్కడా? ఆ చందు శవాన్ని చూడాలని అమ్మ కూడా వచ్చింది. చూపించు రమణ, నా కార్తీక్ ని పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేసిన ఆ చందు శవాన్ని చూపించు. మాట్లాడవేంటి రమణ? నువ్వు చందుని చంపేశావుగా? ఏం మాట్లాడవేంటి రమణ? చందు శవం ఎక్కడ? చెప్పు రమణ. సారీ జలజ, చందుని చంపలేకపోయాను. చందు కార్తీకుల పెళ్లి జరిగిపోయింది. నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. అందుకే మీ ముందే చావాలని డిసైడ్ అయ్యాను. అని అంటాననుకుంటున్నావా జలజ? నేను కావాలనే చందు మేడంని చంపలేదు. అసలు దేవతలాంటి మా చందు మేడాన్ని చంపుతానని ఎలా అనుకున్నా? నేను మీలా నీచుణ్ణి కాదు. చందు మేడం నన్ను సొంత మనిషిలా చూసుకుంటుంది. అలాంటి చందు మేడంకి నేను నమ్మక ద్రోహం చేస్తానా? తను నాకు తోడబుట్టిన చెల్లెల్లాంటిది. మరి అట్లాంటప్పుడు డబ్బును తీసుకున్నారా? ఎవరికి కావాలరా మీ బోడి డబ్బు? నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు నటించకపోతే మీరు ఇంకొకరికి డబ్బాశ చూపించి చందు మేడాన్ని చంపాలని చూస్తారు. అదే నేను ఒప్పుకున్నాననుకో, మళ్ళీ మీరు ఇంకో మనిషిని డ్రాప్ చేయకుండా నా మీదే ఆధారపడతారు. పెళ్లి అయ్యేంత వరకు మిమ్మల్ని నమ్మించి తర్వాత మీ డబ్బు మీ మొహానే కొట్టాలనుకున్నాను. ఇదిగో, మీరు నా నమ్మకానికి వెలకట్టిన డబ్బు తీసుకెళ్ళండి. ఇంకోసారి మా చందు మేడం జోలికొస్తే చంపేస్తాను. రమణ, నన్నే మోసం చేస్తావా? నిన్ను అడుగు ముందుకేస్తే బుల్లెట్లన్నీ నీ బుర్రలోకి దిగిపోతా. జాగ్రత్త. వెళ్ళరా, వెళ్ళు. ఎప్పుడొకప్పుడు నాకు దొరక్కపోవు, అప్పుడు నిన్ను చిత్రవద చేసి మరీ చంపుతాను. వాటర్ తీసుకురా.
ఏంది బుజ్జమ్మా? ఏంది బుజ్జమ్మా? ఏమైంది చెప్పు బుజ్జమ్మా. పెళ్లి జరిగిందా కళింగా? జరిగింది బుజ్జమ్మా, కానీ నీకు ఏ గొడవ జరగలేదు కదా? ఏమీ జరగలేదు బుజ్జమ్మా, అంతా సాఫీగానే జరిగింది. కార్తీక్, చందు అక్క హ్యాపీగా ఉన్నారు కదా? ఏంది బుజ్జమ్మా ఇది? ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచించే నువ్వు వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డదానిగా మిగిలిపోయావు. ఇప్పుడు నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నాకేం పర్వాలేదు కళింగా. ముందు బుజ్జమ్మని హాస్పిటల్ తీసుకెళ్తా పదండి. రై మళ్ళీ పట్టుకోండి. ఒక్క నిమిషం ఆగండి. బంగారు తల్లి, రండి వెళ్దాం. అజయ్, వీళ్ళని వెళ్ళిపోమను. మనం ఒక చోటికి వెళ్ళాలి. ఏంది దీక్ష, మీ అమ్మ ఆశీర్వాదం తీసుకున్నావనా? లేదంటీ, ఎన్నో అడ్డంకులను తొలగించుకొని మా పెళ్లి జరిగింది. మా పెళ్లికి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటే అజయ్తో ఒక చోటికి వస్తానని మొక్కుకున్నాను. ఓస్, ఇంతేనా? నా తల్లే, పద అందరం కలిసిపోదాం. దా. వద్దాంటీ, మేమిద్దరమే వెళ్ళాలి. అలానే మొక్కుకున్నాను. ఏం దీక్ష, పెళ్ళైన మరుక్షణమే మా వాడిని మా నుంచి దూరం చేయాలని చూస్తున్నావా? అయ్యో, అదేం లేదు. మొక్కు కదా అని. ఆ ప్లేస్ అంటే నాకు చాలా సెంటిమెంట్. అందుకే మేమిద్దరం ఖచ్చితంగా వెళ్ళాలి. లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. మీ ఇద్దరే పోతే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తారేమో. అలాంటిదేం జరగదా ఆంటీ, నేను చూసుకుంటాను. మేమెక్కడికి వెళ్తున్నామో ఎవరికీ తెలీదు. మీరేం భయపడకండి. అత్త, నువ్వేం టెన్షన్ పడుకో, నాకేం కాదు. దీక్ష అసలే సెంటిమెంటల్గా చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళకపోతే తను ఖచ్చితంగా బాధపడుతుంది. మేము వెళ్ళొస్తాం అత్త, మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. అలాగైతే సరే, జాగ్రత్తగా పోయిరండి. డ్రైవర్ను కూడా తీసుకుని పోండి. వదిలేండి ఆంటీ, నేను డ్రైవ్ చేస్తాను. అక్క, వాళ్ళిద్దరికి ఇప్పుడే పెళ్ళయ్యి ఒంటరిగా ఎటు వెళ్ళాలనుకుంటున్నారు. నువ్వేంది మళ్ళా డ్రైవర్ని పంపిస్తానంటావు? అంతేనంటావా? అంతే అక్క, సూటిగా చెప్పలేక మొక్కు పేరు చెప్తాండారు. నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమవుతుంది. ఇవన్నీ నాకేడ అర్థమవుతాయిరా? మమ్మల్ని అయితే చూడమన్నారు, చేసుకోమన్నారు. ఈ ప్రేమలు దోమలు మాకేమీ తెలియదు కదరా. సర్లే, కిందికి పోదాం పదండి. దా రండి. జలజ, ఏమైందే? ఏమైందంటే వెంటమ్మా, ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. కార్తీక్ చందుల పెళ్లి జరిగిపోయింది. ఓ రమణగడు మనల్ని నమ్మించి మోసం చేశాడు. ఇక్కడేమో మేనక తప్పించుకుంది. అసలు దాన్ని అనవసరంగా వదిలేశాను. దాని ప్రాణాలు అప్పుడే తీసుండాల్సింది. అసలు దీనంతటికి కారణం నువ్వేరా. ముందు నీ ప్రాణాలు తీస్తే గానీ నాకు ప్రశాంతంగా ఏంట్రా 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 నేను నీ మాట వినేది? ఒక్కసారి నీ మాట విన్నందుకే ఏం జరిగిందో చూసావుగా చూసావుగా.
ఈ రోజు నేను నిన్ను చంపేస్తాను. రేయ్, ఇంకొక్కసారి నోరెత్తావనుకో చంపేస్తాను. జలజ 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 నేను చెప్పేది విను జలజ. ఇన్నాళ్ళు కార్తీక్ నా సొంతం అవుతాడన్న ఆశతో బతికాను. ఇప్పుడు ఆ కార్తీక్ కి చందుకి పెళ్లి జరిగిపోయింది. ఇంకా నేను బతుకుంటే ఏ లాభం లేదమ్మా. నేను బతకూడదు, నేను బతకూడదు. నేను చావాలి, ఇప్పుడే నేను చావాలి. వద్దు వద్దు, చావాలి. జలజ, ఇప్పుడే చచ్చిపోతాను. ఆగు జలజ, జలజ, ఇంక నేను బతకను. జలజ, ఆగు జలజ, నా మాట విను. జలజ, లేదమ్మా, ఇప్పుడే నేను చచ్చిపోతాను. నా మాట విను జలజ. వద్దు జలజ, నేను చావాలి జలజ. ఏంటిది? ఏంటి పిచ్చి పని? నీకు మతిపోయిందా? పెళ్ళైనంత మాత్రం అంత అయిపోయినట్టనా? వాళ్ళిద్దరు ఒకటే ఉంటూ మనం ప్లాన్ గా ఆలోచించి ఎట్ట దగ్గర ఆలోచించాలి కానీ ఏంటి పిచ్చితనం? నారాయణ, రే నన్ను దాని దగ్గరికి తీసుకెళ్ళరా. జలజ, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా పిచ్చిదల్లా ప్రవర్తిస్తున్నావు? మరేం చేయమంటావు మమ్మీ? నేను ఇంతకాలం కష్టపడింది, ఎన్ని చేసింది కార్తీక్ ని పొందడం కోసం. కానీ ఇప్పుడేం జరిగింది? కార్తీక్ చందుని పెళ్లి చేసుకున్నాడు. కార్తీక్ నాకు మాత్రమే సొంతమని నేను అనుకున్నాను. కార్తీక్ తో జీవితం పంచుకోవాలని నేనెంతో ఆరాటపడ్డాను. చివరికి నా రూపాన్ని, పేరుని కూడా మార్చుకున్నాను. అయినా నేను ఒంటరిగానే మిగిలిపోయానమ్మా. కార్తీక్ చందు సొంతమయ్యాడు. ఆ మాట తలుచుకుంటేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మూర్ఖో జలజ, ఇల్లు అలికినంత మాత్రాన పండగ కాదు, పెళ్లి జరిగినంత మాత్రాన వాళ్ళు కాపురం చెయ్యలేరు. అవును జలజ, పెళ్లి జరిగిందన్న ఆనందం వాళ్ళకి కలిగే లోపే వాళ్ళ జీవితంలోకి మళ్ళీ ఏదో ఒక చిచ్చు పెడతానే. కానీ కానీ నాకు కొంచెం టైం కావాలి జలజ. నన్ను కాస్త కోలుకొనివమ్మా. ఈలోపు నువ్వు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని ఈ అమ్మని ఒంటరిదాన్ని చెయ్యాలని చూడకు. వామ్ము, ఈ పిల్ల తల్లి కన్నా డేంజర్లా ఉందిగా. అయినా ఏదో పంతం కొద్దీ కార్తీకుని కావాలనుకుంటుందనుకున్నాను గాని ప్రాణాలు తీసుకునేంత పిచ్చిందనుకోలేదు. ఇదో రకమైన ప్రేమ. ఏ దీక్ష, నీకింత సెంటిమెంటల్ ప్లేస్ ఉందని నాకెప్పుడు చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం రాలేదు అజయ్. వస్తుందని కూడా అనుకోలేదు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం దీక్ష? వెళ్తున్నాం కదా అజయ్, నువ్వే చూస్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది మనం ఎందుకు వెళ్తున్నామని. అంత సీక్రెట్ ప్లేస్కి నన్ను తీసుకెళ్తున్నావా? బాగుంది, నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. త్వరగా పోనీ. దిగజయ్. ఆగుడేరా దీక్ష? రాజయ్. దీక్ష,
ఈ గుడి దగ్గర ఎవరు కనిపించట్లేదు. కరెక్ట్గానే తీసుకొచ్చావా? నేనెవరికైతే నిన్ను ఇక్కడికి తీసుకొస్తానని మాటిచ్చానో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. భైరవా, దీక్ష, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వీడిక్కడున్నాడంటే మాట్లాడవేంటి దీక్ష? అంటే నువ్వు కావాలనే నన్ను ఇక్కడ తీసుకొచ్చావా? అవును అజయ్, కావాలనే తీసుకొచ్చాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? వీడు నన్ను చంపడం ట్రై చేస్తాను తెలుసు కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చావా? నిన్న అతనికి అప్పగించడానికే తీసుకొచ్చాను. శభాష్ దీక్ష, నా మాట విని వీడిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు. పెళ్లి బట్టలతో వీడిని ఇక్కడికి తీసుకొచ్చావు, కానీ మీ పెళ్లి జరగకుండానే వీడిని ఇక్కడ లేపేస్తాను. మా పెళ్లి జరిగిపోయింది. అవును భైరవ, పెళ్లి చేసుకున్న తర్వాతే అజయ్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఒసే మెంటల్, మన ఇద్దరు పెళ్లి జరిగినంత మాత్రాన వీడు నన్ను ఏం చేయడానికి భ్రమపడి ఇక్కడ తీసుకొచ్చావా? వాడు నన్ను చంపేస్తాడు. చచ్చిపో అజయ్.